హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం 30,000 బడ్జెట్ లో ఏ మొబైల్స్ కొనుక్కోవచ్చు అన్నది చూద్దాం. ఈ వీడియోలో నేను 25,000 నుండి 30,000 అయితే సెలెక్ట్ చేశాను. కింది నుంచి అంటే 25,000 బడ్జెట్ నుంచి 30,000 బడ్జెట్ కు సీరియల్ గా ఆర్డర్ ప్రకారం చెప్తాను. మీ బడ్జెట్ ప్రకారం అలాగే మీ స్పెసిఫికేషన్స్ కు తగ్గట్టు ఏదైతే మొబైల్ ఉంటుందో దాన్ని అయితే పిక్ చేసుకోండి. ముందుగా మనం నథింగ్ ఫోన్ 2A ప్లస్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది 8+ 256GB వేరియంట్ 27,000 అయితే ఉంది. దీనికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డుల మీద మనకైతే 2,000 ఆఫ్ అయితే ఉంది. ఈ 2,000 ఆఫ్ తీసేసి 25,000 అయితే వస్తుంది. కానీ దీంట్లో ఈ బాక్స్ లో మాత్రం ఈ చార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. దాన్ని అయితే మనం సపరేట్ గా కొనుక్కోవాలి. దానికి 3,000 లేదంటే 2,500 ఉంటుంది. ఇది పెడతా అనుకుంటేనే ఈ ఫోన్ అయితే పిక్ చేసుకోండి. ఈ బడ్జెట్ లో ఇది ఏం ఆఫర్ చేస్తుంది అన్నది చూద్దాం. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రో ప్రాసెసర్ తో వస్తుంది. పర్లేదు, ఇది మీడియం గేమ్స్ వరకు అయితే హ్యాండిల్ చేయగలదు. అలాగే ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ఇస్తున్నారు. ఇందులో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ దీంట్లో ఛార్జర్ అయితే ఇవ్వరు. మనము 67 వాట్స్ CMF వాళ్ళది సపరేట్ గా కొనుక్కోవాలి. అలాగే ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే NFC ఉంటుంది. అలాగే IP54 రేటింగ్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ ని నేను పిక్ చేసుకోవడానికి కారణం ఇందులో ఉన్న కెమెరాసే. దీన్ని నేను ప్రత్యేకంగా కెమెరాల కోసమే సెలెక్ట్ చేశాను. మీరు కెమెరాల కోసం మాత్రమే చూస్తుంటే ఈ ఫోన్ అయితే పిక్ చేసుకోవచ్చు. కానీ మీరు కార్డ్ ఆఫర్ అలాగే చార్జర్ కొనుక్కుంటానంటే మాత్రమే ఈ ఫోన్ ని పిక్ చేసుకోండి. కార్డ్ ఆఫర్ లేకపోతే దీనికి 30,000 అవుతుంది. ఆ 30,000 బడ్జెట్ లో ఇంకా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం రెండవ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ GT 60 ఫోన్. ఇది 8+ 256GB వేరియంట్ 26,563 రూపాయలకి అయితే ఉంది. దీనికైతే ఎటువంటి కార్డ్ ఆఫర్స్ ఏమి లేవు. కానీ ఈ బడ్జెట్ లో ఇది మంచి ఫోనే. ఈ బడ్జెట్ కి ఇది ఏం స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తుంది అన్నది చూద్దాం. 6.78 ఇంచెస్ 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. మనకు ఇదైతే చాలా మంచిగా గేమ్స్ ని హ్యాండిల్ చేయగలదు. అలాగే స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అలాగే ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇస్తున్నారు. అలాగే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ఇస్తున్నారు. దీంట్లో రేర్ 4K 60 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో 5500 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. హైరెస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. NFC కి సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో IP65 రేటింగ్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ అయితే మనం 26,000 బడ్జెట్ లో ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు. ఇది ఆ బడ్జెట్ లో ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో డిస్ప్లే బాగుంటుంది, ప్రాసెసర్ బాగానే ఉంటుంది, అది మంచిగా హ్యాండిల్ చేయగలదు. అలాగే ఇది డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ ని ఇస్తుంది. 5500 mAh మంచి బ్యాటరీ కూడా ఉంది. మీ బడ్జెట్ 26,000 అంటే దీన్ని ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం మూడవ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మోటో ఎడ్జ్ 50 ప్రో ఫోన్ 8+ 256GB వేరియంట్ 28,000 అయితే వస్తుంది. దీనికి ఎటువంటి కార్డ్ ఆఫర్స్ అయితే లేవు. ఇప్పుడు మనం ఈ బడ్జెట్ లో ఇది ఏం స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తుంది అన్నది చూద్దాం. 6.74 ఇంచెస్ 1.5K కర్వ్డ్ POLED డిస్ప్లే విత్ 144Hz రిఫ్రెష్ రేట్, అలాగే దీంట్లో 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది ఒక 10-bit ప్యానల్. అలాగే దీనికి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్
5 ప్రొడక్షన్ తో వస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ పర్లేదు, ఇది కూడా గేమ్స్ ని అంతమంది హ్యాండిల్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, అలాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ప్లస్ మ్యాక్రో సెన్సార్, అలాగే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 4500 mAh బ్యాటరీ, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్ ఇది ఒక్కటే, బ్యాటరీ ఒక్కటే తక్కువ ఉంటుంది, కానీ అన్ని మంచిగానే ఉంటాయి. దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే స్పేషియల్ ఆడియో ఈ మోటోరోలా వాళ్ళదే, వీళ్ళ ఓన్ బ్రాండే. అలాగే దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. అలాగే దీంట్లో 15 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. అలాగే దీంట్లో USB 3.1 సపోర్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఎల్గాటో లాంటివి కనెక్ట్ చేసుకొని స్ట్రీమింగ్స్ కూడా ఆడుకోవచ్చు. కానీ ఇది అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు, ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. ఇది డీసెంట్ కెమెరాస్, మంచి పర్ఫార్మెన్స్ కోసం అయితే కొద్దిగా దీన్ని అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. అలాగే 4వ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే OnePlus Nord 4 ఫోన్. ఇది 8+256GB వేరియంట్, 30,000కి అయితే ఉంది. ICICI క్రెడిట్ కార్డ్ కింద 2,000 ఆఫ్ అయితే ఉంది. ఈ 2,000 ఆఫ్ తీసేసి మనకైతే ఇక్కడ 28,000కి అయితే వస్తుంది. ఈ 28,000 బడ్జెట్ లో ఇదేం ఆఫర్ చేస్తుంది అన్నది చూద్దాం. 6.74 ఇంచెస్ 1.5K OLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్. అలాగే దీనికి 2115 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్. అదే ప్రాసెసర్ మనకు అక్కడ రియల్మీ GT60 ఫోన్ లో కూడా కనిపిస్తుంది. ఇది గేమ్స్ ని మంచిగా హ్యాండిల్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. ఈ మెయిన్ కెమెరాను ఉపయోగించి మనం 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీన్ని ఉపయోగించి మనం 1080p 30 FPS లోనే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 5500 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, NFC ఉంటుంది. అలాగే IP65 రేటింగ్ కూడా ఉంటుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు. ఈ ఫోన్ అంత మంచిగానే ఉంటుంది, కానీ ఈ మధ్యలో దీనికి గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే వస్తున్నాయని భయపడుతున్నారు. ఒకవేళ మీరు అటువంటి భయం ఏది లేదు, మేము తీసుకుంటాం అనుకుంటేనే ఈ ఫోన్ అయితే ప్రిఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం 5వ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే Vivo T3 Ultra ఫోన్. ఇది 8+128GB వేరియంట్, 32,000కి అయితే ఉంది. దీనికి అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అలాగే డెబిట్ కార్డుల మీద 3,000 ఆఫ్ అయితే ఉంది. అంటే మనకు ఇది 29,000కి అయితే వస్తుంది. ఈ 29,000 బడ్జెట్ లో ఇది ఏం ఆఫర్ చేస్తుంది అన్నది చూద్దాం. 6.78 ఇంచెస్ 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్. అలాగే 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది ఫ్రంట్ స్కాట్ జెన్సేషన్ ఆల్ఫా ప్రొడక్షన్ తో వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే MediaTek Dimensity 9200 ప్లస్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది స్నాప్డ్రాగన్ తోటి కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 2 లెవెల్ అయితే పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే ఇది గేమ్స్ అయితే చాలా చక్కగా హ్యాండిల్ చేస్తుంది. అలాగే స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ సోనీ IMX921 సెన్సార్ ప్లస్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 60 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో 5500 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. దీంట్లో IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అలాగే 8 5G బ్యాండ్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. మరి ఇది ఈ బడ్జెట్ లో ఎవరు తీసుకోవచ్చు అన్నది చూద్దాం. ఇది కంప్లీట్ ఆల్రౌండ్ ఫోన్, మనకైతే అన్నిట్లలో టెక్ చేస్తుంది. ఇది మనకు దీంట్లో డిస్ప్లే బాగుంది, ప్రాసెసర్ బాగుంది, అలాగే
కెమెరాలు మంచిగా ఉన్నాయి, బ్యాటరీ కూడా బాగానే ఉంది. ఇది ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్. దీన్ని పిక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరైతే 29,000 అయితే పిక్ చేసుకోవచ్చు. 29,000 అన్నాను కదా అని ఇది 30,000లో వలస కాదని కాదు, 30-31 ఈ రేంజ్ లో కూడా మీరైతే ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకొక ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్. ఇది 31,000 అయితే ఉంది. 8+128GB వేరియంట్. దీనికి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కింద మనకైతే 1,500 అయితే ఆఫ్ ఉంది. అది తీసేసి 29,500 అయితే వస్తుంది. ఈ 29,500కు ఇది ఏం స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తుంది అన్నది చూద్దాం. 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డైనమిక్ AMOLED 2x డిస్ప్లే, అలాగే దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అలాగే 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, అలాగే ఇది HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. దీనికి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. మనం ఇప్పుడు ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే Exynos 2200 ప్రాసెసర్ తో వస్తుంది. ఇదంతా స్ట్రాంగ్ ప్రాసెసర్ ఏమి కాదు, ఇది మనకు మీడియం గేమ్స్ వరకు హ్యాండిల్ చేస్తుంది, అలాగే స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. కానీ మనం దీన్ని రెగ్యులర్ గా మొత్తం రోజంతా వాడతానంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాసెసర్ అయితే హీట్ ని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది, అలాగే 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీంట్లో రేర్ కెమెరాను ఉపయోగించి 8K 24 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు, అలాగే బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 60 FPS లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇది 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ దీంట్లో చార్జర్ అయితే ఇవ్వరు, మనం సపరేట్ గా చార్జర్ అయితే కొనుక్కోవాలి. దీనికి సపరేట్ చార్జర్ 1,500-2,000 వరకు అయితే అవుతుంది. అలాగే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, NFC సపోర్ట్ చేస్తుంది, IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది, 10 5G బ్యాండ్స్ కు సపోర్ట్ చేస్తుంది, అలాగే ఇది USB 3.2 Gen 1 కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకు ఈ ఫోన్ అయితే అంత గేమ్స్ అంత బాగా హ్యాండిల్ చేయలేదు, అలాగే డే టు డే లైఫ్ మొత్తం యూజ్ చేస్తామంటే హీట్ జనరేట్ అవుతుంది. ఇది కెమెరాల కోసం మంచి ఫోనే, చెప్పదగ్గ ఫోనే, కానీ గేమ్స్ కోసం అయితే నేనైతే దీన్ని రికమెండ్ చేయను. అన్నిట్లో టిక్ కొట్టుద్ది, కానీ ఒక ప్రాసెసర్ దగ్గరనే హీట్ అయితే జనరేట్ చేస్తుంది. ఈ ఫోన్ లో మనకు ఈ శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాకి కొద్దిగా కాంపిటీషన్ ఇచ్చే విధంగా అంత 150,000 అంత ఎక్స్పెక్ట్ చేసుకోకండి, కానీ కొద్దిగానైతే మంచిగానే వస్తాయి. అలాగే ఇప్పుడు మీరు ఈ 30,000 బడ్జెట్ వరకు వచ్చారు. ఈ 30,000 బడ్జెట్ నుంచి ఇంకో 4-5 మీరు యాడ్ చేసుకుంటాను అనుకుంటే iQOO Neo 9 Pro అయితే ఉంది. ఇది 8+256GB 36,000 అయితే ఉంది. కానీ HDFC బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డుల మీద 2,000 ఆఫ్ అయితే ఉంది, అంటే 34,000 అయితే వస్తుంది. ఈ బడ్జెట్ లో ఇది మనకు 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HDR10+ కు సపోర్ట్ చేస్తుంది, స్కాటప్ గ్లాస్ ప్రొటెక్షన్ తో మాత్రమే వస్తుంది. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది, దాంతో పాటు Q1 చిప్ కూడా ఉంటుంది. మనకైతే గేమింగ్ కొద్దిగా మంచిగా ఆప్టిమైజేషన్ అయితే ఇచ్చేస్తుంది, గేమింగ్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అలాగే 50 మెగాపిక్సెల్ సోనీ IMX920 సెన్సార్ అయితే ఇచ్చారు, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని ఇచ్చారు. ఈ మెయిన్ కెమెరాను ఉపయోగించి మనం 8K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు, 4K 60 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు, దీంట్లో 1080p 60 FPS మాత్రమే ఇచ్చారు. దీంట్లో 5160 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, NFC ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, IP54 రేటింగ్ తో వస్తుంది, అలాగే ఇది 10 5G బ్యాండ్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఈ బడ్జెట్ లో ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు, దీన్ని కొట్టేది లేదు ఈ బడ్జెట్ లో. ఇంతకు ముందు చెప్పిన ఫోన్స్ అన్ని అయితే మంచి ఫోన్సే. మీరు ఈ 25-30,000 బడ్జెట్ లో ఇందులో ఏదైనా ఒక్కడైతే పిక్ చేసుకోవడానికి అయితే ట్రై చేసుకోండి. మీ స్పెసిఫికేషన్స్ అలాగే మీ బడ్జెట్ ని బట్టి మీ యూజర్స్ కి ఏది మంచిది అనిపిస్తే అదైతే తీసుకోండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.